డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడికి చాలా బిజీగా ఉన్న ఆర్టిస్టులు అందరూ షూటింగ్లో ఉన్నారు. మా సినిమాలో ఉన్న స్టార్ కమెడియన్స్ స్టార్స్ అందరూ కూడా చాలా బిజీగా షూటింగ్లో ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు. బట్ వచ్చిన వాళ్ళందరికీ చాలా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హీరో గారికి కూడా షూటింగ్ ఉంది, ఆయన వెళ్ళాలి, అందువల్ల ఎక్కువ టైం లేదు. సినిమా చాలా బాగుంది, మిస్ అవ్వకండి. నిజానికి నిన్న కలెక్షన్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు కలెక్షన్స్ చూసి మాకు ఎంత ఆనందం వేసిందంటే 60 to 70%కి వెళ్ళిపోయింది వన్ డేనే. నిన్న లేవు, ఈరోజు 70%కి వెళ్ళింది. రేపు మీరు అందరూ 100% చేయాలి. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు దేవుడి సినిమాలు, అంటే ఇది దేవుడి సినిమా అని కాదు, ఇది ఒక మిడిల్ క్లాస్కి హీరోకి దేవుడికి మధ్య జరిగే ఒక చిన్నపాటి ఒక వాగ్వాదం, ఆర్గ్యుమెంట్. మన ఇంట్లో ఎలాగ పోటాడుకుంటామో దేవుడితో పోటాడుకునే ఒక భక్తుడి కథ ఇది. కానీ చిన్నప్పుడు నాకు ఊహ తెలియని రోజుల్లో సినిమా అంటే ఓకే, అప్పుడు ఒక భక్త సిరియాల అని ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అని ఒక సినిమా వచ్చింది. ఇట్లా అంటే నాకు ఇంకా అప్పుడు ఊహ తెలిసినప్పుడు లవకుశ అనే సినిమా, ఇట్లాగా ఒక డివోషనల్ ఓరియంటెడ్ సినిమాలకి విలేజెస్ నుంచి టౌన్స్కి బళ్ళు కట్టుకొని వచ్చి సినిమాలు చూసేవాళ్ళు జనమంతాని. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకు ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి, కాల్ ట్యాక్సీలు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి పట్టుకొని థియేటర్లకు రండి, సినిమా చూడండి, డోంట్ మిస్. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎక్స్ట్రాడనరీ మెసేజ్ ఉంది సినిమాలు. నడుచుకుంటూ కూడా వదలకండి సినిమాని. అంత బాగుంది సినిమా, అంత మంచి సినిమా, అంత అద్భుతమైన సినిమా చేసాం మేము అందరం కలిసి. దయచేసి ఆశీర్వదించండి, సినిమాను సూపర్ హిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా. సో ఇవాళ శనివారం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం మనం. సో కాదు, ఇవాళ శనివారం, పైగా సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి ప్రేక్షకులకి థ్యాంక్స్ మీట్ జరుపుకుంటున్నాం. బిగ్ ఫన్, బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటూ.